వాళ్ళకి ఏదైనా ప్రతి ఆధారం బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన క్రమంలో ఈ సూర్యాపేట జిల్లా ఆంధ్ర బోర్డర్లో ఉండటం వల్ల సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్లో మనము ఒక చెక్ పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టులో పశు వైద్యులను నియమించి ఆంధ్ర నుంచి వచ్చే పశువుల కోళ్ల రవాణా, కోళ్ల దానా మరియు కోళ్ల రవాణా చేసే ఈ వెహికల్స్ అన్నింటినీ మనం ఇక్కడ ఆపడం జరుగుతుంది. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు కలెక్టర్ గారి ఆదేశాలతో తీసుకోవడం జరుగుతుంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్లలో చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది వైరస్ వలన శ్వాసకోశం మరియు గుండెని ప్రభావితం చేసి ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ పౌల్ట్రీ ఫామ్స్లలో శానిటేషన్ అనేది చాలా ముఖ్యము. ఈ ఫామ్స్లలో ఎవరైనా కొత్త వాళ్ళు రావడం కానీ, లేదా పౌల్ట్రీ ఫీడ్ తీసుకొచ్చేటప్పుడు కానీ, ఎక్విప్మెంట్ కొత్తగా వచ్చినప్పుడు కానీ వాటిని శానిటైజ్ చేసి మాత్రమే మీరు మీ ఫామ్స్లలో పెట్టాల్సి. లేదంటే ఇది బర్డ్ ఫ్లూ ఎక్కువ సంక్రమించే వ్యాప్తి ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించి ఈ బర్డ్ ఫ్లూని వేరే రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మన సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 38 ఫామ్స్లలో 9 లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. ఈ రోజు వరకు ఎలాంటి అసాధారణమైన మృతులు మనకి సంభవించలేదు. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సిన మన కర్తవ్యం ఏంటంటే ఈ వ్యాధిని వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మనకి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలు, దానికి కావాల్సిన సూచనలన్నీ కూడా మనం రైతులకి మనం ఈ మధ్య డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి వివరించడం జరిగింది. కాబట్టి రైతులందరూ జాగ్రత్త పాటించి ఈ వ్యాధి ఎక్కడైనా సోకినా కానీ వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యులు కానీ లేదా జిల్లా అధికారి కార్యాలయం కానీ వెంటనే తెలియజేయాలి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి కోళ్లు చనిపోయినా కానీ ఇమీడియట్గా వాటిని రోడ్డుపై పారేయకుండా గోతి దోసి ఆ గోతిలో సున్నం వేసి ఈ చనిపోయిన కోళ్లు అందులో వేసి మళ్లీ సున్నం తల్లి మట్టితో కప్పెట్టినట్టయితే దానికి ఈ వైరస్ అనేది సంక్రమించకుండా ఉంటుంది. దీనివల్ల మనము కట్టుదిట్టంగా ఈ వ్యాప్తి చెందకుండా నివారించిన వాళ్ళం అవుతాం.